హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమరావతిలోని ఏఐఎస్ సెక్రటరీ బిల్డింగ్స్, సిప్ సెక్రటరీ బిల్డింగ్ నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నారు. ఈ పనులు ఎలా ఉన్నాయో ఇంకా వీడియో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ లోపు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. చూస్తున్నారు కదా, ఏఐఎస్ సెక్రటరీస్ బిల్డింగ్స్ అనమాట. ఇవి సెక్రటరీస్, ఇవి 115 బిల్డింగ్స్ అనమాట. కన్స్ట్రక్షన్ శరవేగంగా సాగుతున్నాయి. అదేవిధంగా దీని పక్కన ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా పనులు వచ్చి శరవేగంగా చేస్తున్నారు. పెయింటింగ్, ఇంటర్నల్ వర్క్ వచ్చి చేస్తున్నారు. సో మీరు ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఏఐఎస్ సెక్రటరీ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి, సెక్రటరీస్ వాళ్ళకి ఇవి G+1 ఫ్లోర్స్ అనమాట. ఇక్కడ పోతే మీరు స్లాపింగ్ పోస్తున్నారనమాట గ్రౌండ్ ఫ్లోర్కి. ఇది ఇక్కడ 2 వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ కాంక్రీట్ వర్క్స్ తీసుకొచ్చి వాళ్ళు ఒక స్లాబ్ అయితే పోస్తున్నారనమాట. ఇక్కడ అన్ని బిల్డింగ్లో మొత్తం వర్క్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. 115 బిల్డింగ్స్ అన్నమాట. ఇవి సెక్రటరీస్కి, సిప్ సెక్రటరీస్కి అనమాట. ఇది వచ్చి ఈ లారీతో తీసుకొచ్చి ఇందులో వేస్తున్నారనమాట. అది వీళ్ళు స్లాబ్ అయితే పోస్తున్నారు, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఈ బిల్డింగు కొన్ని ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ జరుగుతున్నాయి, ఫస్ట్ ఫ్లోర్ జరుగుతున్నాయి. కొన్ని గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ అయితే మొత్తం స్లాబ్ అయితే పోస్తున్నారు. ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర ఈ నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇది ప్రజెంట్ అనమాట, మీరు క్లియర్గా చూడొచ్చు. ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే ప్రతి ఒక్క బిల్డింగ్లో మీరు చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది ఏ విధంగా వర్క్ జరుగుతున్నాయి ఏం కథ అనేది వీడియోలో. ఇది గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్కి కూడా ఇది రెడీ చేశారనమాట. ఈ ఫ్లోర్ కూడా ఈ ఒక లారీలో కాంక్రీట్ తీసుకొచ్చి ఈ మిషన్లో వేస్తున్నారు. ఈ మిషన్ తర్వాత మనకు పైకి వాళ్ళు పంపిస్తున్నారనమాట కాంక్రీట్ మొత్తము. సో అక్కడ స్లాబ్కి పోతే వాళ్ళు వేస్తున్నారనమాట ఈ ఫ్లోర్కి. ఇది మిషన్ అనమాట. ఈ మిషన్లో వచ్చి కాంక్రీట్ మిషన్ ఇందులో వేస్తున్నారనమాట, లారీలో తీసుకొచ్చినది. ఇది జేసీబీ పక్క రోడ్ అయితే వర్క్ చేస్తుంది. దాని వెనక మీరు క్లియర్గా చూడొచ్చు ఎమ్మెల్సీ క్వార్టర్స్ అవి. దాని పక్కనే చూడండి, అన్నిటికీ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోరు వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేదానికి మొత్తం స్లాబ్కి సిద్ధం చేశారు. ఇక్కడ చూడ ఎంతమంది వర్కర్స్ అయితే ఉన్నారు మొత్తం. ఇక్కడ జేసీబీ కూడా వర్క్ చేస్తుంది కదా. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయి సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్తుంది చూడండి. ఇక్కడ జేసీబీ కూడా వర్క్ చేస్తున్నారు మొత్తము. ఒక పక్క ట్రాక్టర్స్ పెట్టుకుని, ఒక పక్క లారీస్ మొత్తము. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్స్కి మొత్తం సిద్ధం చేశారు ఈ బిల్డింగ్స్ అన్నీ మొత్తము. స్లాబ్ అయితే వేస్తున్నారనమాట. చూడొచ్చు వెహికల్ వస్తూ పోతున్నాయన్నమాట. ఆ 2 బిల్డింగ్స్ అయితే గ్రౌండ్ ఫ్లోర్కి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళింది. ఇవి వస్తే మనకు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ దగ్గరే ఉన్నాయన్నమాట ఇవి ఈ సైడ్. బట్ వీటి వెనక బిల్డింగ్స్ అయితే నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి మొత్తము. చాలామంది వర్కర్స్ అయితే చేస్తున్నారండి ఈ బిల్డింగ్స్ దగ్గర. కొద్ది రోజుల్లోనే ఈ నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యి చాలా వేగవంతం అయినాయి అన్నమాట అమరావతిలో ఇవి. నేను ఈ పనులు చూసి షాక్ అవుతున్నాను. అసలు ఏంటి, కొద్ది రోజుల్లోనే ఇది స్టార్ట్ అయ్యి 3 months అయిపోయింది అనమాట. ఫ్రమ్ వాళ్ళు జంగ్లీకరణ చేసి పనులు మొదలుపెట్టే ఈ లోపలే చాలా వరకు వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కు వెళ్ళి కన్స్ట్రక్షన్ వరకు వచ్చేసారనమాట. పిల్లర్స్ వేసి మొత్తము. చాలామంది వర్కర్స్ అయితే ఇక్కడ పనిచేస్తున్నారు డే అండ్ నైట్. వీళ్ళకి కూడా 9 months టైం ఇచ్చారు, 1 year లోపల ఇవన్నీ ఫినిష్ చేయడానికి. ఇంకా మేబీ వాళ్ళు 6 months లోపల ఎంత మొత్తం కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయడానికి అయితే కేమీ వాళ్ళు అనమాట. ఇది నిర్మాణ పనులు చేస్తున్నారనమాట. వాళ్ళ సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు అయితే చురుగ్గా సాగుతున్నాయి.
ఇక్కడ కూడా కాంక్రీట్ మిషన్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొంచెం వర్క్ అయితే చేస్తున్నారు కార్మికులు. ఈ బిల్డింగ్ వచ్చి మనకి పక్కన ఐకానిక్ టవర్స్ అతి సమీపంలో ఉంటాయి. ఇవి హైకోర్టు కూడా అతి దగ్గరలో ఉంటుంది, రాయపూడి కూడా దగ్గరే. ఇది చూడండి, కేబుల్స్ కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు చాలామంది. మొత్తం ఎక్కడ చూసిన ఈ బిల్డింగ్స్ దగ్గర ప్రతి ఒక్క చోట ఏదో వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. భారీ వెహికల్స్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చారు. ఒక పక్క ఇసుక తీసుకెళ్తున్నారు, ఒక పక్క కాంక్రీట్, ఒక పక్క పెద్ద వాళ్ళకి కావాల్సిన నిర్మాణ సామాగ్రి సమకూర్చుంటూ హడావిడి మాత్రం బీభత్సంగా ఉంది అమరావతిలో ఎక్కడ చూసినా. సో నిర్మాణ పనులు కన్నీ వెరిగిన రీతిలో అయితే సాగుతూనే ఉన్నాయి. అసలు చూడండి, ఇక్కడ స్లాబ్ అయితే ఇక్కడ వేస్తున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు అక్కడ. ఇంకోటి వచ్చింది మళ్ళీ, ఆ కాంక్రీట్ అయిపోయింది కదా, ఇంకొక లారీ అయితే వచ్చింది. ఆ మిషన్లో మళ్ళీ వాళ్ళు ద్వారా మళ్ళీ పైకి కాంక్రీట్ వర్క్స్ అయితే పంపించి మళ్ళీ స్లాబ్ అయితే వేస్తున్నారు అన్నమాట అక్కడ. రాబోయే కొద్ది రోజుల్లో మనకు మార్పు అయితే చాలా స్పష్టంగా కనిపించబోతుంది మన అమరావతిలో. ఈ మిషన్ వచ్చి ఇందులో వేస్తుందన్నమాట. ఆ మిషన్ ద్వారా వాళ్ళు పంపిస్తున్నారు కాంక్రీట్ పైకి, గ్రౌండ్ ఫ్లోర్ పైకి అన్నమాట, నిర్మాణ స్లాబ్కి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ ఇది పిల్లర్స్ వేస్తున్నారు కదా, ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా లోపల పనులు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఆల్ ఇండియా సర్వీసెస్, సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్ బిల్డింగ్స్, బంగ్లాలు. ఇవి వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు చూడొచ్చు. సో పెయింటింగ్ వర్క్స్ అయిపోయింది, ఇంటర్నల్ వర్క్స్, విండోస్ వర్క్ వచ్చి చేస్తున్నారు. బయట నుంచి మీరు క్లియర్గా చూడొచ్చు. ఇవి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చినాయి ఇప్పుడు. సో మిగతా వర్క్ అంతా స్టార్ట్ చేసినారు, వర్క్ అయితే జరుగుతూనే ఉన్నదన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఏ సెక్రటరీ బిల్డింగ్స్ వర్క్ అయితే సర్వింగ్ జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కటి అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాం అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.